హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో డిఎస్సిలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ డిఎస్సి కాదు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా వీటి నుంచి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మరి ఖేలో ఇండియా పారా గేమ్స్, మరి అదేవిధంగా 38వ జాతీయ క్రీడలకు సంబంధించి కీలకమైనటువంటి సమాచారం గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025కి సంబంధించి మనం చూసినట్లయితే సో మార్చి 20 నుంచి 27 వరకు కూడా సో న్యూఢిల్లీలో వీటిని నిర్వహించబోతున్నట్లుగా సో కేంద్ర యువజన క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించడం జరిగింది. మరి అయితే ఈ యొక్క ఖేలో ఇండియా పారా గేమ్స్ మొదటిసారిగా 2023 డిసెంబర్ ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ మనకి 2025లో జరగబోయేటటువంటి ఈ యొక్క పారా ఒలింపిక్స్ క్రీడల్లో దాదాపుగా 1230 మంది క్రీడాకారులు ఇందులో పార్టిసిపేషన్ అయితే చేయబోతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం చూస్తే 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో భారతదేశం సాధించినటువంటి మొత్తం పథకాలు ఎన్ని అంటే సో 29 పథకాలను అయితే సాధించడం జరిగింది. మరి 2024లో ఒలింపిక్స్ అనేటివి ప్యారిస్లో కండక్ట్ చేశారు. మరి 2024లో ప్యారిస్లో జరిగినటువంటి పారా ఒలింపిక్స్లో భారతదేశం మొత్తం 29 పథకాలని సాధించింది. అందులో గోల్డ్ 7, సిల్వర్ 9, బ్రాంజ్ 13 మెడల్స్ అయితే సాధించింది. మరి 2024లో ప్యారిస్లో జరిగినటువంటి పారా ఒలింపిక్స్లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 18వ స్థానంలో నిలిచింది అనేసి గుర్తుపెట్టుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్. మరి మొదటి స్థానంలో ఏమున్నాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే సో మొదటి స్థానంలో చైనా దాదాపుగా 220 పథకాలతో మొదటి స్థానంలో చైనా నిలిచింది. మరి 124 పథకాలతో బ్రిటన్ రెండవ స్థానంలోను, మరి అమెరికా 105 పథకాలతో మూడవ స్థానంలోనూ నిలవడం జరిగింది. మరి ఆ యొక్క దేశాలకు సంబంధించి పథకాల యొక్క వివరాలు అయితే మీరు ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాను, ఒకసారి చూడొచ్చు. సో చైనా దాదాపుగా గోల్డ్ మెడల్స్ 94 అండ్ సిల్వర్ 76, బ్రాంజ్ 50. అండ్ బ్రిటన్ వచ్చి గోల్డ్ 49, సిల్వర్ 44, బ్రాంజ్ 31. అమెరికా గోల్డ్ 36, సిల్వర్ 42, బ్రాంజ్ 27. సో ఓవరాల్గా మొత్తం ఈ 3 దేశాలు కూడా 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో మొదటి 3 స్థానాల్లో నిలవడం జరిగింది. మరి భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 18వ స్థానం అనేసి గుర్తుపెట్టుకోవాలి. మరి ప్యారిస్ ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించినటువంటి భారత క్రీడాకారులు ఎవరు అనేది మనం ఒకసారి చూసినట్లయితే సో హర్వీందర్ సింగ్ సో ఆర్చరీ విభాగంలో ఈయన ప్యారిస్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు. అండ్ ధరంబీర్ సో ఈయన కూడా గోల్డ్ మెడల్ అయితే సాధించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ప్రవీణ్ కుమార్ సో ప్రవీణ్ కుమార్ కూడా హై జంప్లో గోల్డ్ మెడల్ అయితే సాధించడం జరిగిందనమాట. మరి 2028లో ఒలింపిక్స్కు ఏ దేశం అనేది ఆతిథ్యం ఇవ్వబోతుంది అంటే లాస్ ఏంజల్స్. సో లాస్ ఏంజల్స్లో 2028లో ఒలింపిక్స్ అయితే నిర్వహించబోతూ ఉన్నారు. అండ్ అది కూడా మనకి లాస్ ఏంజల్స్ అమెరికాలో సో జూలై 14 నుంచి 30 వరకు. సో 2028 లాస్ ఏంజల్స్లో జూలై 14 నుంచి 30 వరకు కూడా ఈ యొక్క ఒలింపిక్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మరి 2032 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో 2032 ఒలింపిక్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అది జూలై 23 నుండి ఆగస్టు 8 వరకు ఇక్కడ ఒలింపిక్స్ని నిర్వహించబోతూ ఉన్నారు. మరి 2036 ఒలింపిక్స్ కోసం భారతదేశం ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మరి భారతదేశంతో పాటు దక్షిణ కొరియా మరియు ఇతర దేశాలు కూడా చాలా వరకు అందులో ఈ యొక్క ఒలింపిక్స్లో బిడ్ వేయడం జరిగింది. మరి ఏ దేశాలకు ఒలింపిక్స్ కమిటీ ఈ యొక్క 2036 ఒలింపిక్స్కి అవకాశం ఇస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంటుంది. మరి అయితే ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి జాతీయ క్రీడలు కావచ్చు లేదా పారా ఒలింపిక్స్ గేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 2036లో భారతదేశంలో ఒలింపిక్స్ పోటీలు అనేటివి నిర్వహించడానికి భారత్ అన్ని విధాలుగా కూడా అన్నిటినీ మౌలిక సదుపాయాలు అనేటివి కల్పిస్తూ ముందుకెళ్తూ ఉన్నారనమాట. సో 2036లో అవకాశం వస్తే భారతదేశంలో ఖచ్చితంగా ఒలింపిక్స్ అనేటివి నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్ సో జాతీయ క్రీడలు. సో 38వ జాతీయ క్రీడలకు సంబంధించి మనం పరిశీలన చేసినట్లయితే సో 38వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో నిర్వహించారు అంటే ఉత్తరాఖండ్. మరి 37వ జాతీయ క్రీడలు ఎక్కడ నిర్వహించారు అంటే సో గోవా. సో గోవాలో 37వ జాతీయ క్రీడల్ని నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ 38వ జాతీయ క్రీడలకు సంబంధించి మనం చూసినట్లయితే జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు ఈ యొక్క 38వ జాతీయ క్రీడలను నిర్వహించారు. మరి యొక్క క్రీడలను ఎవరు ప్రారంభించారు అంటే ప్రస్తుతం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, మరి ఆయనతో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండ్ మేఘాలయ సీఎం సంగ్మా మరియు ఐఓఏ సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష. సో ప్రస్తుతము ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ఎవరు అధ్యక్షురాలుగా ఉన్నారు అంటే పిటి ఉష గుర్తుపెట్టుకోవాలి. మరి మేఘాలయ సీఎం సంగ్మా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పుష్కర్ సింగ్ ధామి వీళ్ళందరూ కూడా ఈ యొక్క 38వ జాతీయ క్రీడల్ని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో
ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లో ప్రారంభించడం జరిగింది. మరి కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రి, సో ప్రస్తుతము కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తూ ఉన్నారంటే మన్సుఖ్ మాండవీయ. సో మన్సుఖ్ మాండవీయ ప్రస్తుతం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ మంత్రిగా ఈయన బాధ్యతలు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి మొదటి స్థానం, సో ప్రత్యేకించి మనకి 38వ జాతీయ క్రీడలకు సంబంధించి మనం చూసినట్లయితే సో ఈసారి మొదటి స్థానంలో నిలిచినటువంటి జట్టు ఏది అంటే సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు. సో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు ఈ ఈవెంట్లో మొత్తం 68 స్వర్ణ పథకాలు, 26 రజత పథకాలు, 27 కాంస్య పథకాలతో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సో 38వ జాతీయ క్రీడల్లో మొదటి స్థానంలో నిలిచిన వారు ఎవరు అంటే సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు మొదటి స్థానంలో నిలిచింది. సో సాధించిన పథకాలు 68 స్వర్ణ పథకాలు, 26 రజత పథకాలు, 27 కాంస్య పథకాలతో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. మరి హర్యానా మొత్తం 48 స్వర్ణ పథకాలు, 47 రజత పథకాలు, మరి 58 కాంస్య పథకాలతో రెండవ రన్నరప్గా నిలవడం జరిగింది. మరి మహారాష్ట్ర 3వ స్థానానికి అంకితమైంది. సో దాదాపుగా ఇక్కడ 54 స్వర్ణాలు, 71 రజతాలు, 76 కాంస్య పథకాలతో మొదటి రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. హర్యానా రెండవ రన్నరప్గా నిలవడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ముఖ్యంగా మనకి 2026లో 39వ జాతీయ క్రీడలను నిర్వహించేటటువంటి అవకాశం ఈసారి మేఘాలయకు రావడం జరిగింది. సరే, అంటే ఇక్కడ మనకి 2026లో సో 39వ జాతీయ క్రీడలు అనేటివి ఎక్కడ జరగబోతాయి అంటే మేఘాలయలో జరగబోతాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 37 గోవాలో జరిగాయి, 38 ఉత్తరాఖండ్లో జరిగింది, 39 మేఘాలయ రాష్ట్రంలో జరగబోతూ ఉన్నాయన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2026లో 39వ జాతీయ క్రీడలకు మేఘాలయ ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది. మరి అయితే మొదటిసారిగా 1924లో లాహోర్లో ఆల్ ఇండియా ఒలింపిక్ గేమ్స్ని నిర్వహించడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఇండియా లెవెల్లో చూసినట్లయితే స్వతంత్రానికి ముందు 1924లో లాహోర్లో ఆల్ ఇండియా ఒలింపిక్స్ గేమ్స్ని నిర్వహించారు. అండ్ దాని తర్వాత సో మోడర్న్ నేషనల్ గేమ్స్ని మొదటిసారిగా భారతదేశంలో ఎప్పుడు నిర్వహించారు అంటే 1985లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా 2023లో గోవాలో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ 2027లో మేఘాలయలో ఈ యొక్క జాతీయ క్రీడలు అయితే నిర్వహించబోతూ ఉన్నారు. మరి జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే సో ఆగస్టు 29. సో జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుగుతుంది అంటే ఆగస్టు 29. సో హాకీ క్రీడాకారుడైనటువంటి మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ యొక్క జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈయన సో మేజర్ ధ్యాన్ చంద్ ప్రత్యేకించి 1928, 1932 మరియు 1936 సంవత్సరాల్లో భారతదేశం తరపున ఒలింపిక్స్లో బంగారు పథకాలు సాధించినటువంటి క్రీడాకారుడు. సో ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా మనకి ఈ యొక్క జాతీయ క్రీడా దినోత్సవాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2027లో జాతీయ క్రీడలు మేఘాలయలో నిర్వహించబోతున్నారు. 2023లో గోవాలో నిర్వహించడం జరిగింది. అండ్ 2025లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. మరి జాతీయ క్రీడలకు సంబంధించి ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ కూడా ఈ కోణంలో ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా పారా ఒలింపిక్స్ గేమ్స్కి సంబంధించి సో ఇక్కడ 2024లో ప్యారిస్లో పారా ఒలింపిక్స్ జరిగాయి. అండ్ దాంతోపాటు సో 2022లో చైనాలోనే హాంగ్జౌలో ఇక్కడ ఆసియా పారా ఒలింపిక్స్ గేమ్స్ అయితే నిర్వహించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతము 2025లో ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేటివి ఎక్కడ జరగబోతున్నాయి అంటే మనకి సో న్యూఢిల్లీలో నిర్వహించబోతూ ఉన్నారన్నమాట. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మార్చి 20 నుంచి 27 వరకు ఈ యొక్క క్రీడలు అయితే నిర్వహించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. సో ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి సో ఖేలో ఇండియా పారా గేమ్స్ అండ్ జాతీయ క్రీడలకు సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి ఏరియాస్ అన్ని కొంచెం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కింద వీటిని కొంచెం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.